Hi students, this is KL Naidu. Welcome back to our channel. So students, మనం స్టాయికియోమెట్రీలో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మనం మన ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాం. సో ఇదేంటంటే ఎసిడిక్ మీడియంలో ఒక 2 వీడియోస్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం బేసిక్ మీడియంలో కూడా చేద్దామండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు క్లాస్ కరెక్ట్ గా వింటే మీకు వెంటనే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చాలా ఈజీగా మనకి ఈ క్లాస్ వినండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో మనం ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. MnO4 మైనస్ ప్లస్ I మైనస్ గివ్స్ రైజ్ టు MnO2 ప్లస్ I2. సో ఈ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మనం బేసిక్ మీడియం లో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ లో మనం బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to calculate the oxidation state of manganese. Okay, in this side Mn plus 4O equal to -1 because of charge is there. So that is equal to -1. So oxygen is -2. Mn 4 into -2 equal to -8 equal to -1. Mn equal to +7. Okay students. So in MnO4 minus, Mn is +7 oxidation state. So in MnO2 lo మనం క్యాలిక్యులేట్ చేద్దాం. Mn plus 2O equal to 0. So Mn minus 4 equal to 0 because of oxygen is -2. -2 into 2 equal to -4. So Mn equal to +4. Okay guys. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది +7 to +4 కన్వర్ట్ అయ్యిందంటే దట్ మీన్స్ ద నెంబర్ డిక్రీజ్ అయితే సింపుల్ గా మనం ఏమని చెప్పుకుంటాం అంటే రిడక్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, రిడక్షన్ మీన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటే దాన్ని మనం రిడక్షన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ రిడక్షన్. సో ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ అనేది ఏమవుతుందంటే ఆక్సిడేషన్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే ఆక్సిడేషన్. సో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకి ఇక్కడ -1 నుండి ఇదేమో 0. సో -1 to 0 అంటే దట్ మీన్స్ మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయింది కనుక దాన్ని మనం ఆక్సిడేషన్ అని చెప్పుకుంటాం. సో ఈ 2 పార్ట్స్ ని ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెపరేట్ చేసుకోవాలి. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ లో మనకి ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ half reaction. Okay, next one and the reduction half reaction, reduction half reaction. Okay, so మనగా ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్స్ మనం ఫస్ట్ మనం సెపరేట్ చేస్తే మనకు 1 మార్క్ వస్తుందండి. సో ఇక్కడ ఆక్సిడేషన్ ఎవరండి I minus gives rise to I2. So reduction MnO4 minus gives rise to MnO2. సో ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఉంటాయండి. ఓకే, 4 స్టెప్స్. సో ఇందులో ఫస్ట్ స్టెప్ 1. ఇన్ స్టెప్ 1 బ్యాలెన్సింగ్ other atoms except oxygen and hydrogen. Okay, సో ఆక్సిజన్ హైడ్రోజన్ లేకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం బ్యాలెన్స్ చేయాలండి ఫస్ట్ స్టెప్. సో ఇన్ దిస్ రియాక్షన్ ఓకే లెఫ్ట్ సైడ్ మనకు 1 అయోడైన్ ఉంటుంది. సో రైట్ సైడ్ 2 అయోడిన్స్ ఉన్నాయి కనుక సో ఫస్ట్ దీన్ని ఏం చేయాలి మనం బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని 2 తో మల్టిప్లై చేయాలి. 2I minus gives rise to I2. ఓకే, ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్. సేమ్ స్టెప్ ఇన్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఆల్సో. Except oxygen, hydrogen, everyone manki manganese, only manganese is there. So it is already balanced 1 and 1, 1 mole and 1 mole. So as it is got in man rasadam. Okay, MnO4 gives rise to MnO2. Okay, next second step. That is step 1. Okay, in second step balancing oxygen atoms. Okay, balancing oxygen atoms. There is no oxygen atoms. So same as it is మనం రాసేద్దాం. 2I minus gives rise to I2. Same step, balancing oxygen atoms. So in left side 4 oxygens are there, in right side 2 oxygens are there. So in right side 2 oxygens are
Okay, and less than right side, left side oxygens. So MnO4 minus gives rise to MnO2 plus 2H2O. 2H2O. సో మనం ఖచ్చితంగా మనకి ఎన్ని ఆక్సిజన్స్ అయితే మనం యాడ్ చేయాలి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ అనేవి మనం రైట్ సైడ్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మనం 2H2Os యాడ్ చేయాలి. అంటే మనం ఎన్ని ఆక్సిజన్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని H2O మాలిక్యూల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 ఆక్సిజన్స్ అనేవి మనకి రైట్ సైడ్ తక్కువగా ఉన్నాయి కనుక సో మనం 2H2O మాలిక్యూల్స్ ని యాడ్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ సెకండ్ స్టెప్. వాట్ ఈస్ థర్డ్ స్టెప్? ఓకే, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఓకే, బ్యాలెన్సింగ్ hydrogen atoms. So there is no hydrogens in left side, so in this reaction, so as it is ga man rasida 2I minus gives rise to I2. Okay guys, ఇక్కడ మనం థర్డ్ స్టెప్ లో ఏం చేసుకున్నాం, బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నాం. సో ఇందులో మన హైడ్రోజన్స్ ఆటమ్స్ అనేవి లేవు కనుక సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్టెప్ ని రాసుకున్నాం. సో మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, రైట్ సైడ్ మనకి ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. మనం చూస్తే లెఫ్ట్ సైడ్ అయితే హైడ్రోజన్స్ అనేవి లేవు. సో మనం ఏం చేయాలి, ఇది ఏ మీడియం, ఇది బేసిక్ మీడియం కనుక OH మైనస్లతో దాన్ని బ్యాలెన్స్ చేయాలండి. మనం H ప్లస్ అయితే ఇక్కడ వాడకూడదు. సో అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. సో సింపుల్ గా మనం ఇక్కడ ఎలా రాస్తుంది, MnO4 మైనస్ అని రాసుకుంటాం. ఓకే, రాసుకున్నాం కదా, గివ్స్ రైజ్ టు MnO2. సో ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ మనకి ఎన్ని హైడ్రోజన్స్ డిఫరెన్స్ వచ్చాయి, 4 హైడ్రోజన్స్ డిఫరెన్స్ వచ్చాయి. సో 4 హైడ్రోజన్స్ మనకి రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్నాయి, అంటే ఎక్కువ ఉన్నాయి కనుక సో ఆ సైడే మనం ఏం చేయాలంటే 4 OH మైనస్ యాడ్ చేయాలండి. సో ఏ సైడ్ అయితే మనకి హైడ్రోజన్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయో ఆ సైడే మనం 4 OH మైనస్ ని యాడ్ చేసి ఏం చేయాలంటే సో దానికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎన్ని OH మైనస్ యాడ్ చేస్తాం, అన్ని H2O యాడ్ చేయాలి. ఓకే గైస్, ఒకసారి క్లారిటీగా చూడండి. ఈ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్స్ వచ్చేటప్పటికి ఏ సైడ్ అయితే ఎక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ సైడ్ అన్ని OH మైనస్ యాడ్ చేసి దానికి ఆపోజిట్ సైడ్ లో సేమ్ నెంబర్ ఆఫ్ H2O యాడ్ చేస్తే ఆటోమేటిక్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇది మీరు చేయాల్సిందండి. సో ఖచ్చితంగా మీకు ఏ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ బేసిక్ మీడియం లో ఇచ్చినా సో హైడ్రోజన్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇలాగే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏ సైడ్ అయితే ఎక్కువ హైడ్రోజన్స్ వస్తాయో, ఎన్ని ఎక్కువ హైడ్రోజన్స్ వస్తాయో సో అన్ని నెంబర్ ఆఫ్, అంటే మనకు ఇక్కడ 3 వస్తే 3, 4 వస్తే 4, 5 వస్తే 5 OH మైనస్ గ్రూప్స్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇదండి, ఇది థర్డ్ వన్ కదండి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చార్జెస్ అండి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ చార్జెస్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ చార్జెస్. సో బ్యాలెన్సింగ్ చార్జెస్ ఇక్కడ మనకి ఎంత ఉందండి, -1 ఇంటూ 2 అంటే -2. సో ఇక్కడ 0. సో ఖచ్చితంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఎంతండి, 2. ఓకేనా, 2 డిఫరెన్స్ కనుక మనం యాడ్ చేసేది ఎవరిని, ఎలక్ట్రాన్స్ ని. ఓకే, ఎలక్ట్రాన్స్ అంటే వాటికి మైనస్ ఉంటుంది కనుక ఇటు సైడ్ -2 ఎలక్ట్రాన్స్ ఇస్తే -2 4 అయిపోతుంది, అంటే 0 అవుతుంది కదా. సో మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అంటే 0 బోత్ సైడ్స్ 0 అవ్వాలి, లేకపోతే బోత్ సైడ్స్ -2 అనేది తీసుకోవాలి, వస్తే అప్పుడు బ్యాలెన్స్ అయినట్టు. సో మనం 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలంటే ఇది -2 కనుక ఆల్రెడీ మనం ఈ సైడ్ -2 ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇప్పుడు దట్ మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే -4 అయిపోతుంది కనుక ఈ సైడ్ మనం 2 ఎలక్ట్రాన్స్ ఇస్తే -2 అవుతుంది. -2 ఈక్వల్ అయిపోతుంది కనుక ఏం చేయాలి, మనం ఆ రైట్ సైడ్ 2 ఎలక్ట్రాన్స్ ని యాడ్ చేయాలి. అంటే ఏమొస్తుంది, 2I gives rise to I2 plus 2 electrons. ఓకే, సో అలా చేసుకోవాలండి. అంటే సింపుల్ గా ఇక్కడ మైనస్ చార్జ్ ఉంది కనుక ఈ రెండింటి డిఫరెన్స్ -2 అంటే 2 ఉంది కనుక మనం 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్ లో, అంటే రైట్ సైడ్ యాడ్ చేయాలా లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలని మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే -2 ఆల్రెడీ ఉంది. సో -2 కి -2 యాడ్ చేస్తే -4 వస్తుంది. సో ఈ రైట్ సైడ్ మనం -2 ఇస్తే -2 ఈక్వల్ అయిపోతుంది. సో అందుకే 2 ఎలక్ట్రాన్స్ మనం రైట్ సైడ్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ చూడండి, -1. ఓకే, ఇది 0 gives rise to 0 plus 0 -1 into 4 -4.
సో రెండింటికి ఇక్కడ -1 వచ్చింది, మనకు -4 వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 3. ఓకేనా? 3 ఎలక్ట్రాన్స్ మనం ఏ సైడ్ ఇవ్వాలి? ఇక్కడ -1 ఉంది కనుక దీనికి -3 ఇచ్చాం అనుకోండి. -4 ఈక్వల్ కదా. సో మనం లెఫ్ట్ సైడ్ ని 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. MnO4- plus 4H2O plus 3 electrons gives rise to, okay, MnO2 plus 2H2O plus 4OH minus. Okay, so ఇప్పుడు సింపుల్ గా మనం దీని ఈక్వేషన్ 1 అనుకోండి. Okay, next this equation is number 2. Okay, then number 2 అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో క్యాన్సిల్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దానికి బోత్ సైడ్స్ ఈక్వల్ గా ఉండేటట్టు చేయాలి. అంటే మనకి రెండింటి కామన్ ఫ్యాక్టర్ లేదు. సో ఈక్వేషన్ 1 ని 3 తో మల్టిప్లై చేయండి, ఈక్వేషన్ 2 ని 2 తో మల్టిప్లై చేయండి. అంటే ఈ 2 నెంబర్స్ ని రివర్స్ చేసుకోండి. అంటే ఈక్వేషన్ 1 into 3. So 3 into 2, 6i minus gives rise to 3i2 plus 6 electrons minus. Okay. Next, equation number 2 into 2. So దీన్ని 3 తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 2 తో మల్టిప్లై చేయండి. 2MnO4 minus plus 8H2O plus 6 electrons gives rise to, okay, 2MnO2 plus 4H2O plus 8OH minus. సో ఇది మనకి వచ్చేదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్ట్రాన్స్ ని క్యాన్సిల్ చేద్దాం. ఇంకెవరు ఉన్నారు చూడండి, ఇక్కడ 8H2O ఉందండి, ఇక్కడ మనకి 4H2O ఉందండి. అంటే రిమైనింగ్ ఇక్కడ 4H2O ఉంటుంది. సో అది యాజ్ ఇట్ ఈస్ మనం ఈక్వేషన్ ని రైట్ టు లెఫ్ట్ యాడ్ చేసి రాసి వినండి. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? 2MnO4 minus plus 6i minus plus 4H2O, రిమైనింగ్ 4H2O ఉంది కదండి. సో ప్లస్ 4H2O gives rise to, okay. సో ఇక్కడ రిమైనింగ్ ఎవరున్నారు? 2MnO2 plus 8OH minus plus, okay, 3i2. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి బ్యాలెన్సింగ్. ఇది కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా అనేది మనం సింపుల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది -1 into 2 అంటే -2 అండ్ -1 into 6 అంటే -6. ఇక్కడ మనకి 0 0, ఇక్కడ -8. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ అయింది కదంటే చార్జెస్ అయినా చూసుకోవచ్చు, లేకపోతే మీరు ఎలిమెంట్స్ అయినా చూసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ స్టూడెంట్స్. సో ఇది ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్స్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రెఫర్ చేయండి. ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.